జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 12, 2026 బుధవారం. తిథి అమావాస్య రాత్రి 11:06 వరకు, తదుపరి పాడ్యమే. నక్షత్రం పుష్యమే. ఉదయం 7:59 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము వ్యతిపాతము. మధ్యాహ్నం 3:26 వరకు, తదుపరి వర్యాన. కరణం చతుష్పాద. మధ్యాహ్నం 12:27 వరకు, తదుపరి నాగ. రాత్రి 11:06 వరకు, తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రాస్తమయం సాయంత్రం 6:20. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9:02 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. వర్జము రాత్రి 7:47 నుండి 9:15 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 4:38 నుండి 6:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 9:03 నుండి 10:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:54 వరకు. ఆగస్టు 12 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య. రాత్రి 11:06 వరకు ఉంది, తదుపరి అమావాస్య పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు అమావాస్య కాబట్టి పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. సూర్యగ్రహణం ఈ రోజు మనకు భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ కర్కాటక రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ యువజన దినోత్సవం, ప్రపంచ ఏనుగుల దినోత్సవం. 2009వ సంవత్సరంలో ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం బువ్వన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. జాతీయ గ్రంథాలయ దినోత్సవం. మంగళగిరిలో అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించి అనేక మందికి సేవలు అందించిన కైవారం బాలాంబ గారి వర్ధంతి. భారత భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యులు విక్రమ్ సారాభాయ్ గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 12 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మిథున రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కర్కాటక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సింహ రాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.